అంటే ఎలక్షనీరింగ్ సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి అలాగే ఆదోని ఈ 5 మెడికల్ కాలేజీలు 24-25 ఎకడమిక్ ఇయర్లో మొదలు కావాలని టార్గెట్ పెట్టుకొని మ్యాక్సిమం నిర్మాణాలు పూర్తి చేసినాం. మనం ఏం పోయి కనం అవేం ఇస్తారంటారు? ఇది నాకు అర్థం కాదు. 25-26కి ఇంకొక 7 మెడికల్ కాలేజీలు పిడుగురాళ్ళ, పెనుగొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం ఈ 7 మెడికల్ కాలేజీలు 25-26 సంవత్సరానికి సంబంధించి ఇంత చక్కగా డిజైన్ చేసి సుమారుగా ఒక 8,400 కోట్లు బడ్జెట్ దానికి ఫైనాన్షియల్ టైప్స్ చేసుకొని ఎక్కడ మనం రూపాయి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి టోటల్ ఫైనాన్షియల్ టైప్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి 2,400 కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి అంటే ఫర్దర్ 2-3 ఇయర్స్లో ఇంకొక 6,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంత చక్కగా ఉందండి ఇది డిజైన్. ఇది 23-24కేమో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 24-25కి మరొక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సినటువంటి స్థితిలో ఉన్న బిల్డింగ్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి 25-26కి మరొక 7 మెడికల్ కాలేజీలు 50-60% నిర్మాణం పూర్తయినటువంటివి. టోటల్ 8,400 కోట్ల బడ్జెట్లో 2,500 కోట్ల ఎక్స్పెండిచర్ పూర్తి చేసి మిగిలినటువంటి బడ్జెట్ని నెక్స్ట్ కమింగ్ 2-3 ఇయర్స్లో ఎక్స్పెండిచర్ చేయడానికి ఏంటి పోయికాలి మీ ప్రభుత్వానికి? అంటే ఇంకొక 6,000 కోట్లు పెడితే ఈ 12 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఇదే కదా పాయింట్. ఈ 12 మెడికల్ కాలేజీలో పాడేరుకేమో 50 సీట్లు ఎన్ఎంసీ దళితులకు ఇచ్చింది, గిరిజన ప్రాంతం అని చెప్పి. ఇంకా చండాలం, పులివెందులో మీరు కాలేజ్ స్టార్ట్ చేసుకోండి, మాకు ఎన్ఓసి ఇవ్వండి చాలు, మేము లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇస్తాము అంటే మేము మాకు స్టార్ట్ చేయము, మాకు వద్దు అని చెప్పి లెటర్ పెట్టినటువంటి నీచమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఎవరైనా మెడికల్ సీట్స్ వద్దంటారండి? ఎవరైనా మెడికల్ కాలేజ్ ఇస్తాము మీరు స్టార్ట్ చేసుకోండి అంటే మెడికల్ సీట్స్ వద్దని ఎవరైనా అంటారండి? ఎక్కడైనా చూసాము ఇది? ఏంటిది నాకు అర్థమవుతుంది. అంటే ఎవరు అడగకూడదు ఇవి? ఎవరైనా అడిగితే మీరు నోరు నొక్కేస్తారా? ఎవరైనా అడిగితే మీరు కేసులు పెడతారా? ఎవరైనా అడిగితే మీరు జైల్లో పెడతారా? అలాంటి వార్తలు పేపర్లో వార్తాపత్రికల్లో రాకుండా చేస్తారా? ఇప్పుడేమో కొత్తగా అదనంగా 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం అని చెప్పి చండాలమైన వార్తలు రాయిస్తారా? ఆ వార్తలు రాసిన వాడిని అసలు తీసుకొని రావాలి ఇక్కడికి. అసలు అదనంగా 10 మెడికల్ కాలేజీ శ్రీకారం అంట. 6,000 కోట్లు ప్రభుత్వం పెట్టలేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి? ఈ 1 ఇయర్ అయిందో లేదో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏడు చేస్తున్నారు డబ్బులన్నీ? 15 నెలలకి 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. పెట్టవయ్యా 6,000 కోట్లు, దానికి ఇంకొక 6,000 కోట్లు అదనంగా అప్పు చేసి పెట్టు. ఇప్పుడేం పోయింది నాకు అర్థం కాదు. 2 లక్షల కోట్లు కాస్త 2,06,000 కోట్లు అవుతుంది. చెయ్యి 6,000 కోట్లు అప్పు చెయ్యి, పూర్తి చేయండి. డబ్బులు లేవని ప్రైవేట్కి ఇచ్చేస్తారా? మీ సొంత మనుషులకి ఇస్తారని చెప్పి నేరుగా మీరు చెప్పండి. ఎస్ ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన సొంత మనుషులు అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న క్లారిటీ ఉంటుంది ప్రజలు. మీడియా ముందుకు వచ్చేమో డ్రామాలా, బ్యాక్గ్రౌండ్ లేనేమో ఈ పనుల. 2 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లేమో మెడికల్ కాలేజీ నిర్మాణానికి డబ్బులు లేవంటారా? ఇదా పరిపాలన అంటే? ఇదా విజనరీ అంటే? దీనికి బాకాలు వదలడానికి కొంతమంది మీడియా వాళ్ళు తయారైపోయినారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఈ సెట్ ఆఫ్ ఎల్లో మీడియాని ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ మనవి చేయదలుచుకున్నాను. అడగండి, 2 లక్షల కోట్లని 2,60,000 కోట్లు చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఈ 12 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను.
ఈ 2 లక్షల కోట్లకి లెక్క లేదు, పత్రం లేదు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలని చెప్పి నువ్వు గొప్పలు చెప్తున్నావు. నువ్వు ఏడు చేసుకుంటావు చేసుకున్నావు, అమరావతిని కట్టుకుంటావు, ముంచుకుంటావు. నీ తిప్పలు నువ్వు పడి నాకు అనవసరం, మాకు అనవసరం. మా పేద ప్రజల కోసం, మా మధ్యతరగతి ప్రజల కోసం, పేద విద్యార్థుల వైద్య విద్య కోసం 6,000 కోట్లు దయచేసి మీరు ఖర్చు పెట్టండి. మీరు ఏంటి, మీకు ఎందుకు దానికి చేతులు రావడం లేదు? అమరావతి మునిగిపోతుంటే నీళ్లు తోడుకోవడానికి 400 కోట్లు 500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను. ఏంటి దౌర్భాగ్యం? టెంపరీ సెక్రటరీ, టెంపరీ అసెంబ్లీ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అవి మీకు కనబడటం లేదా? టెంపరీ హైకోర్టు అని 450 కోట్లు ఖర్చు పెట్టారు. అవి మీకు కనబడటం లేదా? ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏమో మీకు డబ్బులు లేవా అని ఎవరు వచ్చి అంటారు. ఋషికొండలో నిర్మాణాలు అంటే వృధా అట. దేనికి వృధా? కళ్ళు చెదిరిపోయే నిర్మాణాలు మీరు చేయగలరా? విశాఖ మణిహారం లాంటివి పాపం మా డిప్యూటీ సీఎం గారు మనసు పడినట్టున్నారు. దాని మీద వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి చూసి వస్తే తప్ప ఆయనకి నిద్ర పట్టడం లేదు. అలాంటి నిర్మాణం ఒకటి చేయగలిగారా మీరు? 6,000 కోట్లు పెట్టడానికి మీకేంటి కష్టం? దయచేసి చంద్రబాబు గారు, మీరు అమరావతి కడతారు, ముంచుతారు, తేల్చుతారు, మీ ఇష్టం. కానీ అవసరమైతే ఇంకొక 6,000 కోట్లు అదనంగా అప్పులు చేసి ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయండి. పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి. పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి టెర్షియరీ కేర్ ట్రీట్మెంట్ అక్కడ అందుతుంది. అక్కడ ఆ పని చేయడం మానేసి మాకు సీట్లు వద్దు, మా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మాణం చేయలేము, ఈ కళ్ళబొల్లి మాటలు ఎందుకండి? మీ చుట్టాలకో, మీ బంధువులకో, మీ మనుషులకో కట్టబెట్టడానికి పీపీపీ మోడ్లో టేకప్ చేస్తామని 100 ఎకరాలు విలువైన భూములు ఉన్నాయి మెడికల్ కాలేజీలకు సంబంధించి. 1000 కోట్లతో నిర్మాణాలు మొదలుపెట్టినవి ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకెళ్ళి అప్పరంగాలు చేతిలో పెట్టేస్తారంటే ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. మేధావులు అందరూ కూడా దీన్ని గమనించాలి. ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి తీరుతుందని ఈ సందర్భంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే హితవు పలుకుతూ ఉన్నాను. ఎవరెవరైతే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దీన్ని టెండర్లు వేయడానికి పీపీపీ మోడ్లో తీసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకైతే ముందుగానే నేను చెప్తా ఉన్నాను. నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 28 అయితే 28, 29 అయితే 29, ఎప్పుడు ఎన్నికైతే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మీరు ఎవరెవరైతే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకున్నారో తక్షణమే మీ ఎంఓయూలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు మెడికల్ అండ్ హెల్త్లో. దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్లో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కలగని తీసుకొచ్చినటువంటి గొప్ప ఇనిషియేటివ్స్, గొప్ప ఆలోచన. అది ఆలోచన మీరు అమ్మేస్తారా? ఇటు వెళ్ళిపోతున్నాం మనం, ఇటు వెళ్తున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని నేనైతే ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను.